హాయ్ అండి. నేను ఈరోజు మీకు మా చెట్లో కాసిన పారిజాతం పూలు అండ్ మందారం పూలు చూపిస్తాను రండి. చూసారా ఎన్ని పారిజాతం పూలు ఉన్నాయో? వీటితో పాటు ఎర్ర మందారాలండి. ఇవి కూడా మా చెట్లో ఆల్మోస్ట్ జూన్ మంత్లో స్టార్ట్ అయ్యాయి. జూన్ నుంచి ఇప్పటికీ ఒక్కొక్క రోజు కనీసం అంటే మోర్ దెన్ 100 ఫ్లవర్స్ కాస్తున్నాయండి. మాకు కావాల్సినన్ని పూలు మాత్రమే చెట్లో నుంచి కోసుకొచ్చుకుంటాము. రిమైనింగ్ అట్లనే వదిలిపెట్టేస్తామండి. ఎవరైనా దారిలో వెళ్ళే వాళ్ళు కూడా కోసుకెళ్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ కలర్ ఇవి రెడ్ కలర్వి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటాయండి. పారిజాతం చెట్టు చూడండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు. మా ఇంటి దగ్గర చాలా రోజుల నుంచి ఈ చెట్టు ఉన్నా కూడా మేము వచ్చినప్పుడు 8 మంత్స్ అయింది ఇక్కడికి వచ్చి. కానీ ఇది ఈ మంత్లో స్టార్ట్ అయిందండి పువ్వులు పూయడం. ఇంతకుముందు చాలా తక్కువ వస్తుండే, ఇప్పుడు బాగా స్టార్ట్ అయిపోయిందండి. చూసారా పారిజాతం చెట్టు ఎంత పెద్దగా ఉందో? ఇది ఈవినింగ్ టైంలో పూలు మొత్తము విచ్చుకుంటాయండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యేసి ఇంకా మార్నింగ్కి మొత్తం చెట్టు పైన నుండి కిందకి పడిపోతాయి. చూసారా కింద చెట్టు కింద మొత్తం రాలిపోతాయండి ఇలా మార్నింగ్ టైంకి. అది మంచినీళ్ళ ట్యాంకే అండి, ప్రాబ్లం ఏం లేదు. సో అక్కడ పడినా కూడా మనం తీసుకెళ్ళి కింద పడిన పూలే పెట్టాలంటండి. ఈ చెట్లో నుంచి కోసి కానీ తర్వాత ఎవరి నుంచి అయినా తీసుకొని కానీ మనం దేవుడికి పూజ చేయకూడదంట. చెట్టు దగ్గరికి వెళ్ళి మనము చెట్టు దగ్గర కింద పడిండే పువ్వులు తీసుకొచ్చి మాత్రమే పూజ చేయాలంట. చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో? ఈ పువ్వులు మేము డైలీ ఏం తీసుకోమండి. ఎప్పుడైనా ఫ్రైడే, ట్యూస్డే, మండే అలా కొన్ని పర్టికులర్ డేస్లో మాత్రమే తీసుకొని పూజలో యూజ్ చేస్తాము. రిమైనింగ్ పూలన్నీ కూడా ఇలాగే వదిలిపెట్టేస్తామండి. చూసారా ఎంత బాగున్నాయో? స్మెల్ కూడా బాగుంటుందండి. ఈవినింగ్ టైం విచ్చుకుంటాయి కదా, ఆ టైం అయితే చాలా బాగా వస్తుంది స్మెల్. మార్నింగ్కి కొంచెం తక్కువే ఉంటుంది స్మెల్. చెట్టు మొత్తం చెట్టు దగ్గర మొత్తం ఆ సరౌండింగ్స్ అంతా కూడా బాగా వైట్ కలర్లో ఉంటాయి కదా ఫ్లవర్స్. వైట్ అండ్ కాడ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మొత్తం ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. మార్నింగ్ నిద్ర లేచి చూసేసరికి ఆ చెట్టు కింద మొత్తము వైట్ కలర్లో చాలా కలర్ఫుల్గా అనిపిస్తుందండి. మొత్తం రాలిపోయి ఉంటాయి. మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు పారిజాత పహరణం అనేసి ఒకటి తెలుగులో అనుకుంటా, తెలుగు నాండిటైల్ కాదు, తెలుగులోనే ఉంటుంది. మొత్తం ఒక లెసన్ ఉంటుంది కదా, శ్రీకృష్ణుడు సత్యభామ కోసము ఇంద్రలోకం నుంచి తీసుకొస్తాడు ఈ చెట్టు అనేసి. అప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూడలేదండి. నేను ఈ ఇయర్ ఇక్కడే చూశాను. ఈ చెట్టు కూడా చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్. మొన్న శ్రీకృష్ణాష్టమి రోజు కూడా ఈ ఫ్లవర్స్ మాలలాగా కుట్టి శ్రీకృష్ణుడికి వేశాను. శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా ఈ పువ్వులు అనేసి తను తీసుకొచ్చాడు కదా ఇంద్రలోకం నుంచి. చూసారా ఏరుకున్న తర్వాత ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో? ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 కిలో వరకు వస్తాయండి డైలీ ఈ ఫ్లవర్స్. మేము కొన్ని తీసుకుంటాం అంతే, రిమైనింగ్ అన్నీ అలాగే వదిలిపెట్టేస్తాము. చాలా కొంత టైంకి మళ్ళీ ఇవి వాడిపోయినట్లు అనిపిస్తుందండి. ఆఫ్టర్నూన్కి అంతా కూడా మొత్తం చిన్న చిన్నగా అయిపోతాయి వాడిపోయేసి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. చెట్టు నిండా ఉంటాయి పువ్వులు. ఇప్పుడు రాలిపోయాయి కదా. ఇది మందారం చెట్టు అండి. జూన్ నుంచి స్టార్ట్ అయింది పువ్వులు పూయడము. 100 పువ్వుల పైననే వస్తుందండి డైలీ. ఆల్రెడీ మా అమ్మ తీసుకొచ్చేసింది పూజ కోసము. మిగిలిండే పూలు మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. ఇది రోడ్డు సైడ్ ఉంటుందండి చెట్టు, అందుకనేసి మొత్తం అందరూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మొత్తం అన్ని ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఒకసారి చూపిద్దామన్నా కూడా మార్నింగే లేచే టైంకే మొత్తం తీసుకెళ్ళిపోయి ఉంటారు. మిగిలిండే పూలు మాత్రమే మేము తెచ్చుకొని పూజ చేసుకుంటాము. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్? చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. రెడ్ కలర్, రెడ్లో కూడా సమ్ డిఫరెంట్ కలర్, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఈ వర్షంకి ఇంకా కొంచెం సైజు కూడా పెరిగాయి ఫ్లవర్స్. కొంచెం చిన్నగా ఉంటుండే ప్రీవియస్లీ, వర్షం వల్ల సైజు కూడా పెరిగింది. దీనికి ఫర్టిలైజర్సు తర్వాత అలా ఏం లేదండి. ఎలా భూమిలో ఉందో చెట్టు అలాగే ఉంది. మేము జస్ట్ వాటర్ పడతాం అంతే. అది కూడా చెట్టు కొంచెం ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వాటర్ కూడా పట్టట్లేదు. చూసారా ఏం అసలు కింద పాదు కూడా లేదండి. అయినా కూడా ఇన్ని ఫ్లవర్స్ వస్తుంది. 100 ఫ్లవర్స్ వస్తాయి ఒక్కొక్క రోజుకి ఆల్మోస్ట్.
నేను ఇప్పుడు జూన్ మంత్ నుంచి కూడా ఫ్లవర్స్ కొనకుండా ప్రతిరోజు ఈ చెట్టులో నుంచి వచ్చిన ఫ్లవర్స్తోనే పూజ చేసుకుంటున్నానండి. ఇంకా చిన్న మొగ్గలన్నీ రేపటికి విచ్చుకుంటాయి. చూసారా రోడ్డు సైడ్ ఉంది కదా, అందరూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ఫ్లవర్స్ కోసేటప్పుడు మనం ఏం చెప్పలేం కదా తీయొద్దండి అనేసి. సో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా పూజ కోసమే కదా, అందుకని మేము కూడా ఏమనమండి, వదిలిపెట్టేస్తాం. తీసుకెళ్ళినా కూడా రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టాం కోయొద్దండి అనేసి. ఇవి మేము పూజ కోసం మా అమ్మ తీసుకొచ్చిన ఫ్లవర్స్ అండి. మార్నింగ్ చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను పూజలో యూజ్ చేసుకుంటానండి ప్రతిరోజు. నాకు పారిజాతం పూల కంటే కూడా ఈ ఎర్ర మందారాలు అంటే చాలా ఇష్టం అండి. పూజలు చాలా మంచిగా అనిపిస్తాయి, ప్లెజెంట్గా ఉంటుంది వీటితో పూజ చేస్తే ఆ రోజంతా కూడా. చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. పూజ ఈరోజు చేసిన పూజకి సంబంధించిన వీడియో కూడా దీంట్లో యాడ్ చేశానండి, చూడండి. మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం ఆ పూలు పెట్టేసి కింద పైన సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకున్నాను. రోజు ఇన్ని పూలు పెట్టుకుంటానండి పూజలో నేను. మందారం పూలు లేనప్పుడు గులాబీ పూలు, చామంతి పూలు ఉన్నప్పుడు చామంతి పూలు తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు జూన్ నుంచి అసలు ఒక్క పువ్వు కూడా కొనలేదండి, ఇవే సరిపోతున్నాయి మాకు. చూసారా ఈరోజు మొత్తం పారిజాతం పువ్వులు కింద మొత్తం పెట్టేశాను. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా చూస్తుంటే. మీ ఇంటి దగ్గర కూడా ప్లేస్ ఉంటే ఒకసారి చూసి ఈ చెట్టు బయట దొరికితే తెచ్చి పెట్టుకోండి. ఇయర్లో ఆల్మోస్ట్ 3 months 4 months మాత్రమే వస్తాయంటండి ఈ ఫ్లవర్స్. యాక్చువల్గా నేను చూసినప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వస్తాయి అని చదివాను గూగుల్లో. కానీ జూలైలో నుంచి కూడా స్టార్ట్ అయ్యాయండి ఫ్లవర్స్. జూలై హాఫ్ ఆఫ్ ది మంత్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఆగస్ట్ కదా, ఆగస్ట్లో ఫుల్ ఉన్నాయి. ఆగస్టు మంత్ కూడా ఫుల్ వచ్చాయండి. ఇప్పుడు సెప్టెంబర్లో కూడా ఉన్నాయి. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఉంటాయేమో ఈ ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్. సో మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే మీరు తెచ్చి పెట్టుకోండి. నాకు తెలిసి కుండీల్లో ఇది పెరగకపోవచ్చు, చాలా పెద్దగా ఉంది కదా చెట్టు. పెద్ద కుండీ ఉంటే పెట్టుకోవచ్చు ప్లేస్ లేనప్పుడు. లేదా ఇంటి దగ్గర స్థలం ఉండిందంటే స్థలంలో నాటుకోండి చెట్టు, చాలా బాగుంటుందండి. దేవతా వృక్షం అని ఉంది కదా పేరు. సో నేను ఇంట్లో ఈ పూజకే కాకుండా ఇలా రాగి చెంబులో వాటర్ పెట్టి వాటర్ పైన కూడా ఎర్ర మందారం పువ్వు పెట్టుకుంటాను. తర్వాత కుబేరుడి దగ్గర కూడా పెట్టుకుంటాను. తర్వాత ఇది మా గంగమ్మ ఫోటో, మా విలేజ్ గాడెస్ అన్నమాట. ఇది లక్ష్మీదేవి, మా హస్బెండ్ మాలేసినప్పుడు శబరిమల నుంచి తీసుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.